హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. రామాయణం మైథాలజ లేక నిజమా అనే సందేహాలు మనలో చాలా మందికి ఉన్నాయి. మరి అది నిజమా మైథాలజ అనేది మరికొన్ని ఆధారాలు సాక్ష్యాలు దొరికితే కానీ దాన్ని మనం ఒప్పుకోవడం కొద్దిగా కష్టమే అనిపిస్తుంది. మరి శ్రీలంకలోని ప్రజలు మాత్రం శ్రీరాముడి సంగతి ఏమో కాని రావణాసురుడు ఉన్నాడు అనేది మాత్రం ఖచ్చితంగా నమ్ముతారు. ఎందుకంటే దానికి సంబంధించిన ఆనవాళ్లు అనేవి బయటపడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. మరి ఆనాటి రావణాసురుడి లంకనే నేడు శ్రీలంక అని పిలుస్తున్నారు అనేది వారి వాదన. మరి ఆ లంకకు రాజు 10 తలలు ఉన్న రావణ బ్రహ్మ. రామరావణ యుద్ధంలో రావణాసురుడు మృతి చెందాడని పురాణాల్లో ఉంది. కాని రావణాసురుడు ఇంకా బ్రతికే ఉన్నాడని శ్రీలంక ప్రజల నమ్మకం. దానికి సంబంధించి వారు కొన్ని సాక్ష్యాలను కూడా చూపెడుతున్నారు. రావణాసురుడి మమ్మీగా భావించే ఒక మమ్మీని రావణ కేవ్ అనే గుహలో ఒక రాయితో మూయబడిందని, అలా రాయితో మూయబడిన వారు తిరిగి జీవిస్తారని పురాణాల్లో ఉంది. కాబట్టి రావణాసురుడు కూడా తిరిగి జీవిస్తాడని శ్రీలంక ప్రజల యొక్క ప్రగాఢ విశ్వాసం. అసలు రావణాసురుడు ఎవరు? ఆయన రావణాసురుడిగా జన్మించడానికి వెనుక ఉన్న రహస్యమేంటి? రావణాసురుడి యొక్క జన్మ వృత్తాంతం ఈరోజు మనం తెలుసుకుందాం. ఒకరోజు సనత్కుమారులు శ్రీ మహావిష్ణువును దర్శించుకోవడానికి వైకుంఠానికి వెళ్తారు. కాని ద్వారపాలకులుగా ఉన్న జయ విజయులు చిన్న బాలురుగా వారిని భావించి లోపలికి వెళ్లనీయకుండా అడ్డగిస్తారు. దీంతో కోపోద్రిక్తులైన సనత్కుమారులు జయ విజయులను భూలోకంలో మానవ రూపంలో జన్మించమని శపిస్తారు. జయ విజయులు తమ తప్పు తెలుసుకుని శాప విమోచనం కోరగా హరికి భక్తులుగా 7 జన్మలు లేదా శత్రువులుగా 3 జన్మలు గడిపిన తర్వాత తిరిగి శ్రీహరిని చేరుకుంటారని శాప విమోచనాన్ని తెలియజేస్తారు. శ్రీహరిని వదిలి ఉండలేక జయ విజయులు 7 జన్మల కంటే 3 జన్మలు శత్రువులుగా ఉన్నా సరే త్వరగా శ్రీహరిని చేరుకుంటామని భావించి శ్రీ విష్ణుమూర్తికి శత్రువులుగా జన్మించడానికి సిద్ధపడతారు. ఈ విధంగా కృతయుగంలో హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడు, త్రేతాయుగంలో రావణాసురుడు కుంభకర్ణుడిగా, మరి ద్వాపర యుగంలో శిశుపాలుడు దంతవక్తుడుగా జన్మిస్తారు. ఇది రావణాసురుడి యొక్క జన్మరహస్యం. స్కంద పురాణంలో బ్రహ్మఖండంలో రామేశ్వర సేతు మహత్యంలో దీని గురించి వివరించారు. ఇక లంకేశ్వరుడు ప్రపంచాన్ని అంతా జయించిన తర్వాత బంగారంతో నిర్మించిన మహానగరమే. దీనినే స్వర్ణలంక అని కూడా అంటారు. మరి రావణాసురుడి యొక్క ఉనికిని తెలిపే అనేక సాక్ష్యాలు లంకలో లభిస్తున్నాయి. సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుకొని పోయిన నాటి అశోకవనాన్ని నేడు అశోక వాటిక అంటారు. ఇక్కడ 1000 ఏళ్ల క్రింద ప్రతిష్ఠించిన సీతారామ విగ్రహాలు సీతాదేవి కన్నీటితో ఏర్పడినట్టుగా భావించే నీటిగుండం ఉండటం విశేషం. నీటిగుండం ఆనుకొని హనుమంతుని పాదముద్రలుగా భావించే గుర్తులు ఇక్కడ కనిపిస్తాయి. అశోక వాటిక సమీపంలో మట్టి నల్లగా ఉంటుంది. అయితే నల్లరేగడి మట్టి కాదు, బాగా కాలిన మట్టిలాగా ఉంటుంది. అది అలా ఎందుకు ఉందో ఇప్పటికీ శాస్త్రజ్ఞులకి అర్థం కాలేదు. అక్కడ ప్రవహించే ఒక సెలయేరులో రావణాసురుడు స్నానాన్ని ఆచరించి పరమశివుని ప్రార్థించేవాడట. ఈ విధంగా రావణాసురుడు నిర్మించి సంచరించిన గుర్తులను శ్రీలంక ప్రభుత్వం వెల్లడిస్తుంది. రావణాసురుడు స్నానం ఆచరించిన సెలయేరుకి దగ్గర్లో ఒక పర్వతం కనిపిస్తుంది. ఆ పర్వతాన్నే రామశూల అని అక్కడి స్థానికులు పిలుస్తారు. దీనినే లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు ఆంజనేయస్వామి తీసుకువచ్చిన సంజీని పర్వతంలోని ఒక భాగంగా భావించడం జరుగుతుంది. దీని వెనుక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఈ పర్వతంలో అనేక రకాలైన ఎంతో విలువైన ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఉన్నాయి. మరి ఇలాంటి పర్వతం ఒక్క శ్రీలంకలోనే ఉంది. అందుకే శ్రీలంక ప్రజలు దీన్ని సంజీవిని యొక్క పర్వతం యొక్క భాగంగా భావిస్తారు. అనేక ఫార్మస్యూటికల్ కంపెనీ వాళ్ళు ఇక్కడ మట్టిని పరిశీలించి ఇది కేవలం హిమాలయ పర్వతాల్లో మాత్రమే లభిస్తుందని చెప్పడం గమనించదగ్గ విషయం. ఇక పుష్పక విమానంలో సీతను ఎత్తుకొని పోయారని మనం అనేక సినిమాల్లో కథల్లో చదివాం. అయితే అది నిజమే అని రావణాసురుడు నిర్మించిన 5 విమానాశ్రయాలను శ్రీలంక గుర్తించిందట. శ్రీలంక పరిశోధనలో గరుడపక్షి ఆకారంలో ఒక లోహపు యంత్రంగా భావించారు. దీనిపైనే రావణాసురుడు ఆకాశయానం చేసి ఉండొచ్చని, అయితే అది ఎలా ఎగరగలిగింది అనే విషయంపై శ్రీలంక
ప్రభుత్వం పరిశోధనలు చేస్తుంది. శ్రీలంక రాజ్యం కొలంబోకి దగ్గరగా 9 గంటలు ప్రయాణం చేస్తే ఒక కొండపైన 8 కిలోమీటర్ల విశాలమైన మైదాన ప్రాంతం ఉంది. ఇది మానవ నిర్మితమే అనేది స్పష్టంగా తెలుస్తుంది. దీనినే రావణాసురుడు తన యొక్క విమానాశ్రయంగా వినియోగించుకున్నాడని లంకా ప్రభుత్వం అంటుంది. ఇక్కడ విభీషణుడి భవనం. ఇక్కడ అటవీ ప్రాంతంలో ఒక రకమైన మాత్రల్లాంటివి దొరుకుతాయట. వాటిని పరీక్షిస్తే అవి దాదాపు 1000 సంవత్సరాలకు పూర్వం నాటివని తేలిందట. ఇక రావణ గుహ అనేది రావణాసురుడు నిజమే అనేదానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. వాల్మీకి రామాయణంలో కూడా రావణాసురుడి యొక్క అవతారం ఏమయ్యాడు, ఆయన మరణ అనంతరం రావణాసురుడి మృతదేహం ఏమైంది అనే దాని గురించి ఏమీ వివరించలేదు. శ్రీలంకలోని కెలినియా అనే ఒక పెద్ద గుహలో రావణాసురుడి యొక్క మమ్మీ ఉందని భావిస్తారు. రావణాసురుడి యొక్క అంత్యక్రియలు జరగలేదని దీనిని రావణ గుహలో మమ్మీగా మార్చారని భావిస్తారు. శవపేటిక 18 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు ఉండి అనేక రసాయనాలతో ఉంచబడిందట. అయితే అక్కడ స్థానికుల కథనం ప్రకారం రావణాసురుడి మరణం అనంతరం విభీషణుడు రావణాసురుడి దేహాన్ని అలాగే వదిలివేశాడని, తర్వాత నాగ్పూర్కి సంబంధించిన ప్రజలు రావణాసురుడిని తీసుకొని వెళ్లి తిరిగి బ్రతికించడానికి ఎంతో ప్రయత్నించారట. కాని విఫలం అయ్యారు. తర్వాత వారు రావణాసురుడి యొక్క శవాన్ని సురక్షితంగా ఉంచడానికి అనేక రకాల రసాయనాలు వాడారని, మమ్మీగా మార్చారని నమ్ముతారు. ఇప్పటికీ అది సురక్షితంగా శ్రీలంకలోని అడవిలో ఉందని నమ్మడం జరుగుతుంది. రావణ ప్యాలెస్ లాంటి కొన్ని కట్టడాలు, కొన్ని రకమైన గుర్తులు రామాయణం నిజమే అనడానికి, రామసేతు లాంటిది శ్రీరాముడు రావణుడు ఉన్నాడు అని చెప్పడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ subscribe our channel. Please like, share and comment. Thanks for watching.